with somebody that wants to be able to help. So it's nice because you get helped and we're able to help and we find things. Hannah and Peter have a truck and we have a van, so we have vehicles to be able to transport it. And then we just find people to help carry it. Actually just this past fall, because we just started volunteering with IFI in August. And we found out about you because you and Yasui needed rides to the airport. Yes. So you got in touch through IFI and that's how we got to know you. And then I met your brother. Yes. We picked him up at the airport. Yes. And then you told me what furniture you were hoping to get. And Yes. then I was able to find some, which worked out well. Yes. హాయ్ అండి, ఇప్పుడు దాకా అమెరికన్ ఆమె చెప్పింది విన్నారు కదా. ఆమె పేరు క్యారిన్ అనమాట. ఆమె 2 years నుంచి చాలా క్లోజ్. నాకేమైనా అయినా కానీ పక్కా ప్రే చేస్తూ ఉంటుంది ఆమె. అండ్ ఇప్పుడు నా రూమ్లో చూస్తున్నారు కదా, అది నా బెడ్ అండి. ఆమె తీసుకొని వచ్చి తను నన్ను వాళ్ళ హస్బెండ్ అసెంబుల్ చేసేసి మరీ వెళ్ళారు. ఇది మా రూమ్మేట్ బెడ్ అండి. 2 బెడ్స్ వాళ్ళే తీసుకొని వచ్చారు. వాళ్ళే తీసుకొని వచ్చి వాళ్ళే అసెంబుల్ చేసి మేము కంఫర్టబుల్గా ఉన్నామా లేదా ఒక సైడ్కి నీట్గా పెట్టేసి వెళ్ళారండి. అండ్ ఈ బెడ్సే కాదండి, ఇంకా మా రూమ్లో ఇప్పుడు ఒక ఫర్నిచర్ చూస్తారు. ఆ ఫర్నిచర్ కూడా వాళ్ళే తెచ్చారు. ఇది సేమ్ ఇలాంటి ఫర్నిచరే మళ్ళీ మా అన్న రూమ్లో కూడా వాళ్ళు తెచ్చారనమాట. ఏమైనా పెట్టుకుంటాము స్పేస్కి ఆక్యుపై ఏమైనా నీట్గా పెట్టుకుంటాము అని చెప్పేసి మీకు డౌట్ వస్తూ ఉంటుంది, అసలు వీళ్ళకి ఎందుకు ఫ్రీగా అమెరికన్స్ తీసుకొని వచ్చి అసెంబుల్ చేసి మరి ఇంత ఫ్రీగా ఇంత క్లోజా, అసలు ఎలా క్లోజ్ అయ్యారు అమెరికన్స్ అని. ఇలాంటి వీడియోస్ నెక్స్ట్ ఫర్దర్గా వస్తాయి. మీకు నిజంగా ఈ వీడియోస్ కావాలి అని అంటే కామెంట్ చేయండి, ఈ వీడియో కావాలి నీట్గా చేయండి అని చెప్పేసి. మీరు అందరు వీడియోస్లో చూశారు రోడ్డు మీద దొరుకుతాయి ఫ్రీ స్టఫ్ తీసుకొని వచ్చుకుంటామని చెప్పి. బట్ వీళ్ళలా కాదండి. వాళ్ళు కనిపిస్తే మా దగ్గర లేవు అని అంటే వాళ్ళే తీసుకొని వచ్చి వాళ్ళే ఫ్రీగా అన్నీ చేస్తారండి. మేము హ్యాపీగా ఉన్నామా లేదా అని చెప్పి చూస్తారు చాలు. అండ్ ఇక్కడ ఇప్పుడు హాల్లో చూస్తున్నారు కదా, ఆ సోఫా కూడా వాళ్ళే తెచ్చారు. కాఫీ టేబుల్ కూడా వాళ్ళే తీసుకొని వచ్చారు. ఆ ఒక్క బ్లాక్ స్టడీ టేబుల్ తప్పితే మిగతాదంతా ఇప్పుడు హాల్లో ఉందంతా వాళ్ళే తీసుకొని వచ్చారండి. ఆ బ్లాక్ స్టడీ టేబుల్ ఒక్కటే మా రూమ్మేట్ కొనుక్కుంది. ఈ కాఫీ టేబుల్ కానీ ఈ స్టడీ టేబుల్ కానీ, అక్కడ మీరు వైట్ సోఫా చూస్తున్నారు కదా, ఆ వైట్ సోఫా కూడా వాళ్ళే తీసుకొని వచ్చి అక్కడ పెట్టేసి ప్లేస్ చేసి వెళ్ళారనమాట. ఈ డైనింగ్ టేబుల్కి ఒక స్టోరీ ఉంది. మేము కింద కూర్చొని తింటున్నాము అని ఒకసారి వచ్చినప్పుడు చూసిందామా నా కోసం అని చెప్పి మా ఇంటికి వచ్చింది. అందుకని చెప్పి ఆమెకు నచ్చలేదు కింద కూర్చొని తింటామని చెప్పేసి డైనింగ్ టేబుల్ తీసుకొని వచ్చింది. ఫస్ట్ డైనింగ్ టేబుల్ తీసుకొని వస్తే అది ఇరిగిపోయింది. సో అది మళ్ళీ చూసి మళ్ళీ సపరేట్గా ఇంకో డైనింగ్ టేబుల్ తీసుకొని వచ్చి మరి ఫిట్ చేసేసి మళ్ళీ దానికి మ్యాచ్ చేసి కూడా తీసుకొని వచ్చి ఇచ్చారండి. చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారండి లిటరల్లీ వీళ్ళు. ఇది నీట్గా ఫుల్ వ్లాగ్ కావాలి అని అంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను పక్కా దీనికి డీటెయిల్డ్గా వ్లాగ్స్ చేస్తాను. ఇలాంటివి కొత్త వ్లాగ్స్ చాలా వస్తాయండి నా ఛానల్లో. మీరు హలో వీడియో అయిపోయింది అనుకుంటున్నారా? లేదండి, ఇప్పుడు నన్ను మీరు చూస్తున్నారు అని అంటే ఇప్పుడు దాకా చూసిన వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ వీడియో యూట్యూబ్లో. నా ఛానల్లో ఎలాంటి కంటెంట్ రాబోతుంది అదంతా ఫర్దర్గా చెప్తాను. ఇప్పుడు నేను మాట్లాడాలనుకుంటుంది నా ఇంట్రడక్షన్ గురించి. నా గురించి మీకు తెలియాలి కదండి, అట్లీస్ట్ కొంచెమైనా. నా పేరు ప్రౌలిక. నేను అమెరికాలో 1.5 years నుంచి ఉంటున్నాను. ఏం చేస్తున్నాను అంటే మాస్టర్స్ చదువుకోవడానికి వచ్చాను. ఏ యూనివర్సిటీలో చదువుతున్నాను, ఏ ఫీల్డ్ అన్నది ఫర్దర్గా నెక్స్ట్ వ్లాగ్స్లో వస్తుంది. ఈ ఇంట్రోలో నేను ఒక్కటి చెప్దాం అనుకుంటున్నాను. వై ఐ స్టార్టెడ్ యూట్యూబ్ ఛానల్. అసలు ఎలా యూట్యూబ్ పెడదాము అన్న థాట్ వచ్చింది అని చెప్పి. నాకు తెలిసి ఇది ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు.
నేను ఫీల్ అయినట్టే. నేను ఈ 1.5 ఇయర్లో అమెరికాకి వచ్చిన 1.5 ఇయర్లో మా పేరెంట్స్ కీప్ ఆన్ ఆస్కింగ్ ఫొటోస్ పెట్టచ్చు కదా, బయటకు వెళ్తున్నావు కదా, ఎప్పుడైనా వీకెండ్లో కానీ ఎక్కడైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఫొటోస్ పెట్టచ్చు కదా, వీడియోస్ పెట్టచ్చు కదా, చూస్తాము, ఎలానో దగ్గర లేవు కదా, అట్లీస్ట్ దగ్గర ఉంటే అలా ఇంటికి వచ్చినప్పుడు చూసుకోవచ్చు అని అనేవాళ్ళు. బట్ నేను అలా అని చెప్పేసి నేను ఫొటోస్ దిగి వాళ్ళకి పెట్టకపోవడం ఇష్టం లేదని కాదు, పెట్టడం ఇష్టం లేదని కాదు. బట్ ఏంటనంటే నాకు అసలు ఫొటోస్ దిగడమే అసలు ఇంట్రెస్ట్ ఉండదు. మా మదర్ కీప్ ఆన్ ఆస్కింగ్ పెట్టచ్చు కదా, చూస్తాం కదా అని అంటే నాకు అప్పుడు అనిపించింది, అరే నేను ఫొటోస్ దిగట్లేదు, నేను ఎలా పెడతాను, యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం కదా, ఆ విధంగా అయినా కానీ నేను ఫొటోస్ వీడియోస్ బయటకు వెళ్ళినప్పుడు తీస్తాను, ఇలా షూట్ చేస్తాను ఏదైనా కానీ, మీరే చూస్తారు. దాంతోపాటు మా పేరెంట్స్ కూడా కొంచెం 100% హ్యాపీగా ఉంటారని నేను చెప్పను, బట్ కొంచెం హ్యాపీగా ఉంటారు కదా నా వల్ల, అట్లీస్ట్ నన్ను చూస్తూ ఉంటారు. ఎలానో ఇండియా విజిట్ చేయలేను, హైదరాబాద్లో ఉన్నట్టు ఉండలేను కదా అని చెప్పేసి, అందుకే ఇదొక్కటి మీతో షేర్ చేసుకోవాలనిపించింది. నా వీడియోస్లో ఎలాంటి కంటెంట్ రాబోతుంది అంటే ఇప్పుడు మీరు చూసారు కదా, ఇలాంటి కొత్త కంటెంట్స్ మీరు ఇప్పుడు దాకా యూట్యూబ్ ఛానల్లో చాలామంది పెట్టుంటారు. అలాంటివి కాకుండా మీరు చూడనివి, ఇంకా ఎక్స్ప్లోర్ చేయనివి అవన్నీ నా ఛానల్లో వస్తాయి, మీరు చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ అండి, మీకు కొత్తగా అనిపిస్తే షేర్ చేయొచ్చు, సబ్స్క్రైబ్ చేయొచ్చు. మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అని అంటే కామెంట్ బిలో, అండ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయొచ్చు కదా. అండ్ నాలాగా ఎవరైనా ఉన్నారా ఇలా పేరెంట్స్కి ఫొటోస్ పెట్టకుండా అసలు ఫొటోస్ దిగడం ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా, కింద కామెంట్ చేయండి. నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని చెప్పి అట్లీస్ట్ నాకు తెలుస్తుంది. థ్యాంక్ యూ, సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్.